హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ జాబ్ వర్సెస్ బిజినెస్ అండి. ఇప్పుడు కామన్గా అందరూ చేసేది, ఒకప్పుడు డిగ్రీ చేసేవారు, పీజీ చేసేవారు. ఇప్పుడు కామన్గా అందరూ చేసేది బీటెక్. బీటెక్ అవగానే ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏంటి అని చెప్పి పేరెంట్స్, యువతల ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఒకటే టార్చర్ పెడతా ఉంటారు. వీళ్ళకి అసలు ఏం చేయాలని ఆలోచన ఉందని చెప్పి ఎవరు కనుక్కోరు. చాలామందికి బిజినెస్ ఐడియాస్ ఉండి కూడా ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్స్ వల్ల ఎగ్జామ్స్ రాయడానికి, ఇలాగా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడానికి అలా ట్రై చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకున్న ఐడియా ఏంటనేది ఫస్ట్ కనుక్కోండి. తనకి జాబ్ ఇంట్రెస్టా, బిజినెస్ ఇంట్రెస్టా అనేది. అలాగే మంచి మీరు బిజినెస్ ఇంట్రెస్ట్ అంటే కనుక మీరు ఒకసారి అందులో ఉండే లాభ నష్టాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తను ఒకవేళ కన్వే అయ్యి, లేదు నేను బిజినెస్ ఎలాగైనా రన్ చేస్తాను, నాకు కొత్త కొత్త ఐడియాస్ ఉన్నాయి, ఎఫెక్ట్స్ పెట్టగలను అనుకుంటే బిజినెస్ చేయమని చెప్పొచ్చు. లేదు, మీకు ఒక ఏజ్ వరకు మనకి జాబ్స్ వచ్చే లిమిట్స్ ఉంటాయి కదండి, గవర్నమెంట్ జాబ్స్, అప్పటి వరకు ట్రై చేయు, నీకు బెస్ట్ వచ్చింది అంటే. ఇప్పుడు జాబ్ అనగానే కూడా అన్ని జాబ్లు ఒకటేలాగా ఉండవండి. ఇప్పుడు హై లెవెల్స్ని బట్టి ఉంటాయి కదా, మనం చూస్తుంటాము. అన్ని గవర్నమెంట్ జాబుల్లో కూడా సేఫ్ అంత బాగుంటుందని కూడా ఎవరు చెప్పలేరు. ఇప్పుడు చిన్న చిన్న జాబులు చేసి ఇయర్కి 5 to 8 lakhs సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అదే జాబ్ చేస్తూ ఇయర్లీ 30 lakhs 50 lakhs సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే, ఈ జాబు గవర్నమెంటా ప్రైవేటా అని చెప్పి ఆ వేలో ఆలోచిస్తూ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. లేదు, కంపల్సరీ నేను జాబే చేస్తాను అనుకునే వాళ్ళు జాబ్ సైడ్ వెళ్ళడం మంచిది. మీకు ఆల్రెడీ ఒక ఏజ్ లిమిట్ వరకు ప్రిపేర్ అవ్వడం, మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ గవర్నమెంట్ జాబ్స్ మీరు సెలెక్ట్ అయ్యి జాబ్ వచ్చింది అంటే మీ గ్రోత్ అనేది ఎప్పుడు ఒక మార్జిన్లా వెళ్తుంటుంది అనమాట. ఇందులో ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక బోనస్లని, ఇన్సెంటివ్స్ అని ఇవి జనరల్గా వస్తుంటాయి. ఈ గవర్నమెంట్ జాబ్స్ కానీ, శాలరీ ప్రైవేట్ జాబులు అయినా కానీ, ఇప్పుడు చాలామంది Form 16 శాలరీ తెలుసు కదా మనకి, శాలరీ సర్టిఫికేట్ వస్తుంది. వీళ్ళకి ఏంటంటే ట్యాక్స్ పోగా మిగిలిన డబ్బులు మాత్రమే యూజ్ చేసుకోగలరండి. ఫస్ట్ వీళ్ళు కట్టాల్సింది ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళకి ఆల్రెడీ మంత్లీ డిడక్ట్ అయిపోతుంటుంది టీడీఎస్. వీళ్ళు ట్యాక్స్ పోగా మిగిలిన దాన్ని వీళ్ళు పర్సనల్గా యూజ్ చేసుకోవడం అది జరుగుతుంది. అలాగే గ్రోత్ అనేది మరీ హై రేట్లో ఉండదండి. ఎందుకు అని అంటే, వీళ్ళున్న పొజిషన్ సేమ్ అయితే ఉండదు. దాని నెక్స్ట్ లెవెల్స్కి ఎప్పుడైతే వీళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తారో అప్పుడే వీళ్ళది గ్రోత్ అనేది పెరుగుతుంది. లేదు, ఇది నాకు జాబ్ వచ్చింది కదా అని చెప్పి ఇక్కడే అలా ఫిక్స్ అయిపోయి ఉంటే అదే పర్మనెంట్గా ఉంటుంది. మహా అయితే 5-10 సంవత్సరాలకి 2-3 లక్షల డిఫరెన్సే తప్ప పెద్దగా డిఫరెన్సెస్ ఏమి ఉండవు. కానీ వీళ్ళకి మంచి ఐడియా ఉండి బిజినెస్లో ఇంకా డెవలప్ చేసి ప్రజెంట్ది ఉన్నది అనుకుంటే కనుక బిజినెస్ సైడ్ కూడా వెళ్తే మంచిదండి. ఎందుకు అంటే బిజినెస్లోని ఇప్పుడు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు బిజినెస్లోని మీరు ఎంత టర్న్ ఓవర్స్ చేసినా, టర్న్ ఓవర్ మీద మీరు ఎంత పర్సంటేజ్ అయినా ఇన్కమ్ చూపించవచ్చు. జెన్యూన్గా మీ ఎక్స్పెన్సెస్ అవి డిక్లేర్ చేసుకోవచ్చు. మీ ఖర్చులు, మీ పర్సనల్ కార్ కొనుక్కోవచ్చు. అలాగే జిఎస్టీ ఇన్పుట్స్ తీసుకోవచ్చు. మీ ఖర్చులన్నీ పోగా మిగిలిన దాని మీద ట్యాక్స్ కడితే చాలు. అదే శాలరీ వాళ్ళైతే కనుక ముందు ట్యాక్స్ కట్టాక మిగిలిన దాన్నే వీళ్ళు పర్సనల్కి యూస్ చేసుకోవాలి. అక్కడ డిఫరెన్స్ అనమాట, ట్యాక్స్ డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటుంది. మెయిన్ ట్యాక్స్ హైడ్ చేయడానికి బిజినెస్ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. శాలరీ వాళ్ళకి 100% పేబులేనండి. వాళ్ళకి ఇంకో ఛాన్స్ లేదు, ట్యాక్స్ కట్టిన తర్వాతే వాళ్ళు వాడుకోవాలి. ఇలా వచ్చేసరికి బిజినెస్లోని ఇప్పుడు ఒక సంవత్సరం ఒక 2 కోట్లు టర్న్ ఓవర్ చేశారనుకోండి, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఇంకా డెవలప్ చేసి గ్రో చేయడానికి, టర్న్ ఓవర్ పెంచుకోవడానికి ఒక సర్టెన్ లెవెల్స్లోని వీళ్ళు పెంచుకుంటూ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక్కొక్క స్టేజ్లో వీళ్ళు శాలరీ వాళ్ళతో పోలిస్తే కనుక ఎక్కువ సంపాదించే అవకాశం కూడా ఉంది. వీళ్ళు మెయిన్ బిజినెస్ అనగానే ఇప్పుడు ఒక్కసారి స్టార్ట్ చేసి ఇలా వదిలేస్తానని కాకుండా, ఒకే పట్టుదలతో మీ దగ్గర మంచి కాన్సెప్ట్ ఉండి రిస్క్ తీసుకోగలను అన్న ఉద్దేశం ఉన్నప్పుడు బిజినెస్లోకి వెళ్ళొచ్చు. లేదు, నా దగ్గర అంత అమౌంట్ లేదు, నష్టం వచ్చినా నేను తట్టుకోలేను, మళ్ళీ లెగిసే కెపాసిటీ నా దగ్గర తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా మీరు జాబ్కి వెళ్ళిపోవడం బెస్ట్ అండి. జాబ్స్కి వెళ్ళిపోతే మీకు రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ. జాయిన్ అవ్వగానే మీకు కనబడుతుంది అనమాట, ఆ మంత్ అవ్వగానే శాలరీ వస్తుంటుంది, ఓకే నాకు జాబ్ వచ్చింది, శాలరీ వచ్చిందని. కానీ బిజినెస్లో మాత్రం మీరు పెట్టుబడి పెట్టిన దానికి ఇంట్రెస్ట్ కూడా స్టార్టింగ్స్ రాదు.
రాత్రి పగలు మీరు కష్టపడాలి, దాన్ని డెవలప్ చేయాలి, ఒక ట్రాక్లోకి తీసుకురావాలి. స్టార్టప్ వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక పెద్ద టాస్క్ అవుతుంది. అదంత ఈజీ కాదు. ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉండి దాన్ని కంటిన్యూ చేయడం సింపుల్, కానీ ఫ్రెష్గా స్టార్ట్ చేసి అంత స్టార్టింగ్ నుంచి చేయాలంటే కనుక అసలు లాభాలే రావు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈలోపు ప్రెజర్ ఉంటుంది, ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ. ఇదంతా తట్టుకొని ఇదంతా ఎలా అంటే ముందుకు ఎలా వెళ్ళాలి, ఐడియాస్ కొత్త వచ్చి ఎలా అయినా నేను పట్టుపట్టి బిజినెస్సే చేస్తాను, నాకు బిజినెస్ మీదే ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్న వాళ్ళు బిజినెస్ సైడ్ వెళ్ళండి. లేదు నేను అసలు రిస్క్ తీసుకోలేను, నాకు జెన్యూన్గా ఉండాలి, ఇమీడియట్గా జాబ్ కావాలి. అలాగే మనం చెప్పేది ఏది కూడా అందరికీ ఒకేలాగా ఉండదండి. ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఉంటుంది, ఎవరి ఇంట్లో పరిస్థితులు బట్టి. కొందరికి ఇమీడియట్గా జాబ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కొంతమందికి లేదు జాబ్ అవసరం లేదు, నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు బిజినెస్ ఫీల్డ్లోకి రావచ్చు, ఈలోపు కొన్ని నేర్చుకోవచ్చు. అలాగే ఎప్పుడు కూడా కంటిన్యూస్గా చదువుకుంటూ వెళ్ళిపోతే ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడూ రాదండి. ఒక్కసారి జాబ్ చేస్తే అందులో లాభ నష్టాలు ఏంటి, మనం ఎంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఒకరి కింద పనిచేసినప్పుడు మనం ఎంత అణిగిమణిగి ఉండాలి, ఒక మంచి ఎంప్లాయీ అని అనిపించుకోవడానికి ఎన్ని కష్టపడాలి, ఎంత కష్టపడాలి, ఎంత టైం వర్క్ చేయాలి, మనం ఏం నేర్చుకోవాలి, ఇవంతా కూడా ఒక చదివిందంతా ఒకలాగా ఉంటుంది, వర్క్కి వచ్చేసరికి ఒకలాగా ఉంటుంది. అసలు రెండింటికి సంబంధం ఉండదు అనమాట. ఇదంతా చేస్తేనే మనకు తెలుస్తుంది. ఎక్కడ జాబ్ చేయకుండా కంటిన్యూస్గా నేను అలా చదువుకొని వెళ్ళిపోతాను అంటే కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పటికీ రాదు మీకు, అది ఏదైనా కానేసి. కనీసం పార్ట్ టైం అయినా కూడా మీరు జాబ్ చేస్తే ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ బయట సొసైటీ ఎలాగుంది ఏంటి అనేది తెలుస్తుంది. చాలామంది ఇప్పుడు కంటిన్యూస్గా చదువుకి వెళ్ళిపోతారు కానీ అదర్ స్కిల్స్ ఏమి డెవలప్మెంట్ చేసుకోరు. కంప్యూటరు, సి అని, C+ అని, టాలీ అని, జావా అని, ఇప్పుడు మై సబ్జెక్టుకి సంబంధించి ఏం అవసరమో అవన్నీ కూడా చదువుతుంటేనే, మీకు చదివే 100% అక్కడ పెట్టే అవసరం లేదు. ఒక 70% చదువులో మైండ్ పెట్టి మిగతా 30% అదర్ యాక్టివిటీస్ మీద, అదర్ కోర్సెస్ మీద మీరు నేర్చుకుంటూ వెళ్తే కనుక మీకు ఒక ఎడ్యుకేషన్ అయ్యేసరికి ఒక నాలెడ్జ్ అది వస్తుంది. లేదంటే మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు బీటెక్ అయిపోగానే మళ్ళీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం, మళ్ళీ ఇవన్నీ నేర్చుకోవడం, వీటిలన్నిటికీ ఒక 2 years టైం వేస్ట్ చేయడం, ఇదంతా ఎక్కువైపోతుంది అనమాట. మీరు చదివేటప్పుడే ఆల్రెడీ స్కిల్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి దానికి మీకు ఆల్రెడీ ఒక గోలు అది ఉంటుంది. చదువుతున్నప్పుడే మీ స్కిల్స్కి ఏంటేంటి అవసరమో ఆ లాంగ్వేజెస్, ఆ సాఫ్ట్వేర్స్ అవి నేర్చుకోవడం, అవసరమైతే ఆన్లైన్ క్లాసెస్ అయినా లేదంటే దానికి ఎక్స్ట్రా క్లాసెస్కి అటెండ్ అవి నేర్చుకోవడం, కోచింగ్లకు వెళ్ళడం. యువతలు చదువు అవ్వాలి, యువతలు ఇది అవ్వాలి, రెండూ చేస్తూ ఉండాలండి. నేను ఓన్లీ చదువుతాను ఇక్కడ ఇందులోనే 100 తెచ్చేసుకుంటానంటే కనుక చదువులో 100 వచ్చినా మీ చదువు అయిపోయేసరికి ఎవరు కూడా మీకు జాబ్స్ అనేవి ఇమీడియట్గా ఇచ్చారు. అలాగే జాబ్స్ చేసే వాళ్ళకి రిస్క్ తక్కువ ఉంటుంది. అలాగే వీళ్ళు ఒకసారి జాబ్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకంతా బాగానే ఉంటుంది. అదే ప్రైవేట్ జాబ్స్ అనుకోండి, ఒకేసారి మనకి ఇంత ప్యాకేజ్ అని చెప్పి ఇప్పుడు అందరూ కూడా చక్కగా బాగా వస్తున్నాయి ప్యాకేజీలు. ఇయర్లీ 10 lakhs 20 lakhs ప్యాకేజ్లో జాయిన్ అయిపోతున్నారు. మళ్ళీ వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లు ఏమైనా అటు ఇటుగా ఉన్నా ఎక్కువ అవసరం లేకపోయినప్పుడు తీసేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే చేసాం కదా 2 సంవత్సరాలు, ఇంకో 2 సంవత్సరాలు ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఇప్పుడు యూత్ అందరూ అలా ఆలోచిస్తున్నారు. కంటిన్యూగా అంటే ఎవరు చేయట్లేదు. అలా అన్నమాట. వీళ్ళకి ఒక స్టెబిలిటీ లేకుండా ఏది చేయాలి ఏంటి అనేది ఆలోచించి ఇలా చేస్తుంటారు. కానీ చాలామంది నాకు బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి కానీ ఇన్వెస్ట్మెంట్కి ఇంట్లో కోఆపరేట్ చేయట్లేదు, అమౌంట్ అంత లేదు అనుకున్న వాళ్ళు బిజినెస్ జాబ్ చేస్తూ ఆ అమౌంట్ వచ్చే వరకు క్యాపిటల్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక క్యాపిటల్ వీళ్ళు సంపాదించుకున్న తర్వాత వీళ్ళు బిజినెస్ ఐడియాస్ని మళ్ళీ డెవలప్ చేయడం, బిజినెస్ చేయడానికి ఆలోచిస్తుంటారు. వీళ్ళకి ఎక్కువ మంచి ప్లస్ చాయిస్ ఉంటాయి. ఎందుకు అంటే వీళ్ళు ఆల్రెడీ జాబ్ చేసినప్పుడు వీళ్ళకి చాలా అర్థమై ఉంటుంది, లాభం ఏంటి, నష్టం ఏంటి, ఎంత కష్టపడాలి, ఏంటి, ఎలా వర్క్ చేయించుకోవాలి, మనం ఎలా వర్క్ చేయాలి అని చెప్పి. వీళ్ళు మొత్తం స్టార్టింగ్లోనే ఎక్కువసేపు వర్క్ చేయాల్సి ఉంటుంది, డే అండ్ నైట్. అలాగే ఎవరైనా చేసిన వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు వెళ్ళి నేర్చుకుంటూ ఉండాలి. ఆల్రెడీ బిజినెస్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇందులో లాభ నష్టాలు ఏంటో తెలుసుకోవడం, ఫ్రెండ్ సర్కిల్లో తెలుసుకోవడం, తెలిసిన వాళ్ళ బిజినెస్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఏంటి ఉంటుంది, రియాలిటీ ఏంటి, బాగా తెలిసిన వాళ్ళందరూ చెప్పరండి. మనకు అన్నోన్ పర్సన్స్ చెప్పమంటే చెప్తారేంటి, చెప్పరు కదా. ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వెళ్ళి తెలుసుకుంటే కొంత ఐడియాస్ వస్తుంది అనమాట. ఎవరైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో
ఇప్పుడు చాలామంది తరతరాలుగా చేస్తున్న బిజినెస్లు అయితే కంటిన్యూ చేయడం చాలా సింపుల్ అండి. లాస్ట్ వీడియోలో మనం ఆడుకున్నట్టు మార్వాడీస్ వాళ్ళు అయితే కనుక ఫాదర్ ఇమీడియట్గా వీళ్ళు ఎంత చదివినా ఆ బిజినెస్ కంటిన్యూ చేసేసుకుంటారు. వీళ్ళకి ఆల్రెడీ ప్లాట్ఫామ్ అంతా రెడీగా ఉంటుంది. కానీ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓన్లీ జీరో నుంచి హీరో అంటారు కదా, అలాగ జీరో నుంచి స్టార్ట్ చేయాలి మొత్తం A to Z ప్రాసెస్ అంతా. ఈ వేలోని వీళ్ళకి ఎన్ని ఎదురైనా కానీ వీళ్ళు లక్ష్యం ఒకటే పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. ఎవరైతే రిస్క్ని తీసుకోగలుగుతారో వాళ్ళే బిజినెస్కి వెళ్ళడం బెస్ట్ అండి. అలాగే బాగా ఉన్న వాళ్ళైతే కనుక ఆల్రెడీ వాళ్ళకి బిజినెస్లు ఫాదర్స్కి వాళ్ళకి లిమిటెడ్ కంపెనీలు అవి ఉంటే ఇందులో వెంటనే అమ్మాయి అయినా అబ్బాయి అయినా డైరెక్టర్ల కింద జాయిన్ చేసుకొని వాళ్ళకి ఒక పొజిషన్ ఇచ్చి వెంటనే ఆఫీస్ అది చేస్తుంటారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చేసరికి మాత్రం వీళ్ళన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఉంటే పర్వాలేదు, లేదంటే వీళ్ళు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ ఐడియాస్ని ఎలా ఎక్యూట్ చేయాలి అనేది చెప్పి వీళ్ళంతా ఫస్ట్ నుంచి మళ్ళీ ప్రాసెస్ ప్రతి దాంట్లో కూడా మనకి ఎన్నో అవరోధాలు అన్నీ ఎదురవుతూ ఉంటాయి. ఇటు ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా బయట వాళ్ళైనా వీటిలన్నిటిని తట్టుకొని బిజినెస్లో ముందుకు వెళ్ళగలాలి, నేను ఎలాగైనా బిజినెస్లోనే సక్సెస్ అవ్వగలను ఒక ఎయిమ్ పెట్టుకొని ముందుకు వెళ్ళే వాళ్ళైతే వెళ్ళొచ్చు. లేదు నేను ఇంత రిస్క్ తీసుకోలేను, నా దగ్గర అంత అమౌంట్ లేదు, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఉన్న అమౌంట్ కూడా పోగొట్టేస్తే ఇంకా కష్టమైపోతుంది, నాకు ఇమీడియట్గా ఎర్న్ చేయడం అవసరం అనుకునే వాళ్ళు జాబ్స్కి వెళ్ళడం బెస్ట్ అండి. రిస్క్ అయితే ఎవరైతే ఫేస్ చేయలేరో వాళ్ళు జాబ్ చేయడం మంచిది. నా ఎక్స్పీరియన్స్లో మా క్లయింట్స్లో చూసినట్టయితే చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఖాళీగా ఉండలేక బిజినెస్ లాస్లో ఉన్న రన్ చేసే స్టేజెస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు కరోనా టైం ఆ టైంలో వచ్చాయంటే బిజినెస్లు అందరివి డౌన్ అయ్యాయి. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం పికప్ అయ్యాయి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక సంవత్సరం పడిపోయింది కదా అని మనం డల్ అయిపోవడం, ఒక సంవత్సరం పెరిగింది కదా అని పొంగిపోవడం, అలా కాకుండా మన ఇన్కము మనది సేవింగ్స్ ఒక ఐడియాస్ అనమాట. ఫ్లోటింగ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదండి. అప్ డౌన్స్లో కూడా ఎదుర్కొని నిలబడే ధైర్యం, ముందుకెళ్ళగలనన్న నమ్మకం ఉన్నప్పుడే బిజినెస్లోకి వెళ్ళాలి. లేదు నేను చేయలేను, ఇక్కడతో ఇది ఆపేసి జాబ్కి వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఆ పొజిషన్ బ్యాడ్ పొజిషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా బిజినెస్ వదిలేసి జాబ్లోకి జాయిన్ అయిపోవడం అది చేస్తుంటారనమాట. ఇప్పుడు స్టార్టింగ్ వెరీ యంగ్ వాళ్ళకైతే మాత్రం మంచి పోస్ట్లో పెద్ద పోస్ట్లో జాబ్స్ రావాలి అంటే కనుక మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కొట్టేటట్టు ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఏముంది ఏజ్ అయ్యేలోపు మీరు ట్రై చేశారంటే ఎక్కడైనా కొడేస్తారు. లేదు ఇంత కష్టపడి కూడా రాలేదని అంటే కనుక మీరు ఓన్గా బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు, ప్రొఫెషన్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు మనం చూస్తుంటాం. ఇప్పుడు డాక్టర్స్ ఫ్యామిలీ ఉందంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డాక్టర్లే ఉంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా మొత్తం అలా అనమాట. అలాగే ఇప్పుడు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ అనమాట. ఇప్పుడు మనకు తెలుసు కదండి, మొత్తం ప్రజెంట్ అంతా డాక్టర్స్ లాయర్స్ ఎడ్యుకేషనల్స్ చుట్టే తిరుగుతుంది మొత్తం కూడా. ఆల్రెడీ ఈ ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు అదే ఫీల్డ్ అయితే కనుక టైం ఇచ్చి అమౌంట్స్ అవి ఇప్పుడు డాక్టర్ అనగానే అంత ఈజీగా అయిపోదు కదండి. దానికి టైము ఇవ్వాలి, అమౌంట్ పెట్టాలి. ఎవరైతే ఎఫర్ట్స్ అవి పెట్టగలరో వాళ్ళ ఫీల్డ్లోకి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోతారు. ఇటు వచ్చింది మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇటు వెళ్ళాలో అర్థం అవ్వక సతమతం అవుతూ యువతల బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఇటు వెళ్ళాలా తెలీదు, అటు వెళ్ళాలా తెలీదు. ఏది కూడా ఈజీ కాదండి, ఏదైనా కష్టపడితేనే వస్తుంది. ఇప్పుడు బిజినెస్లోని ట్యాక్సెస్ సేవింగ్స్ అవుతాయి, టర్న్ ఓవర్స్ పెంచుకోవచ్చు, మీ ఎక్స్పెన్సెస్ పోయిన తర్వాత ఇన్కమ్ డిక్లేర్ చేయొచ్చు. ప్రాఫిట్స్ ఉంటాయి బిజినెస్లో. ప్రాఫిట్స్లో ఇప్పుడు ఇంతమందికి జాబ్లు ఇస్తున్నారు, శాలరీస్ ఇస్తున్నారంటే వాళ్ళకి ప్రాఫిట్ లేకుండా రన్ చేయలేరు కదండి. ఏ ఇండస్ట్రీ అయినా బిజినెస్ అయినా ఏదైనా అన్నిటికీ తట్టుకోగలిగి నిలబడగలను అన్నప్పుడే మీరు బిజినెస్లోకి వెళ్ళండి. లేదు ఇవన్నీ చేయలేను అన్నప్పుడు మీరు జాబ్స్కి వెళ్ళిపోవడం బెస్ట్. జాబ్స్లో కూడా చాలామంది అది ఇష్టపడి చేయండి, కష్టపడి మాత్రం చేయకండి. ఏదో నాకు జాబ్ వచ్చింది లైఫ్ ముందుకెళ్ళాలి అన్నట్టుగా ఏడుస్తూ చేస్తుంటారు, చాలామందిని చూస్తుంటాం. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా తిడుతుంటారు, మీది ఒక జాబేనా, ఈ టైంకి వెళ్తారు ఈ టైంకి వస్తారని. దయచేసి ఎవరు అలా చేయొద్దు. మీరు ఆ జాబ్ మీదే బతుకుతున్నారంటే దానికి రెస్పెక్ట్ ఇవ్వండి, మీరు చేసే వర్క్కి రెస్పెక్ట్ ఇవ్వండి. మీకు ఆ జాబ్ నచ్చకపోతే నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేయండి తప్ప ఆల్రెడీ ఉన్న జాబ్ అయినా బిజినెస్ అయినా దాన్ని తిట్టుకోవడం అలాంటివి ఏమీ చేయకండి. అలాగే ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఆ ఛాన్స్ ఇవ్వకండి. ఫస్ట్
లవ్ యువర్ జాబ్ అండి. వర్క్ మీరు ఏ పని చేస్తున్నారో దాన్నే మీరు ఇష్టపడకపోతే మీ జీవితం అంతా దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు తిట్టుకుంటూ వేరే వాళ్ళ చేత తిట్టించుకుంటూ ఎంతకాలమైన పని చేస్తారు? అది కరెక్ట్ కాదనమాట. మనం ఫ్యామిలీ నడుస్తుందంటే ఓన్లీ ఆ జాబ్ వల్ల, ఆ బిజినెస్ వల్ల. దాన్ని నెక్స్ట్ ఆప్షన్ డెవలప్ ఎలా చేసుకోవాలనేది ఆలోచించాలి తప్ప ఎప్పుడు కూడా ఎవరో నెగిటివ్ కామెంట్స్ పెట్టారు, ఎవరో ఏదో అంటున్నారని బ్యాక్ రావడం అది చేయకూడదు. మెయిన్ ఎవరు హెడ్ అయితే వాళ్ళే డెసిషన్స్ తీసుకోండి. వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, మీ జాబ్ బాగాలేదని అంటారంటే అలా ఇప్పుడు కామన్గా ఎవరో ఎన్నో అంటుంటారు. మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది చేయండి. ఇందులో మీకు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీకు బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉండి ఎఫర్ట్స్ పెట్టగలను, సక్సెస్ అవ్వగలను అన్నప్పుడు మీరు బిజినెస్ సైడ్ వెళ్ళండి. రిస్క్ ఫ్యాక్టర్స్ మెయిన్ ఫేస్ చేయగలరు. లాభం వచ్చినా నష్టం వచ్చినా బిజినెస్లోని ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఒకేసారి ఎక్కువ రావచ్చు, ఒకేసారి డౌన్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి అప్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చిన రోజు రాలేని రోజు కూడా మీరు నిలబడగలను అన్నప్పుడు బిజినెస్లోకి వెళ్ళచ్చు. నాకు లేదు స్టెబుల్గా ఒకే ఇన్కము అలా ఇయర్ పెంచుకుంటూ వెళ్ళాలి, బాగుండాలి, ఇదే నాకు ఎక్కువ రిస్క్ తీసుకోలేను అన్నవాళ్ళు జాబ్ సైడ్ వెళ్ళిపోవడం బెస్ట్ అండి. మీకు ఇంకా తెలిసిందే కదా, ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళకున్న స్కిల్స్ నాలెడ్జ్ని బట్టి ప్రొఫెషనల్ ఫీల్డ్ వాళ్ళు. ప్రొఫెషనల్లో కూడా ఇండివిజువల్ ప్రొఫెషనల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే వర్క్స్ చేసుకోవచ్చు. ఇంకా బాగా ఎక్కువ ప్యాకేజ్లు అవి దొరుకుతున్నాయంటే చాలామంది ఫారెన్స్ కూడా వెళ్ళిపోయి ఉంటారు. చాలా లాస్ట్ ఇయర్ బిఫోర్ కరోనా అందరూ ఫారెన్ వెళ్ళిపోయేవారు, ఇక్కడ ప్యాకేజ్ కన్నా అక్కడ బాగుందని. అలా ఏదైనా కానీ కష్టపడిందే రాదండి ఏది కూడా. ఎవరిది కూడా ఏది కూడా అరే ఆ జాబ్ బెస్ట్ నా జాబ్ వేస్ట్ అని ఎవరు ఫీల్ అవ్వకండి. ఎవరి కష్టం అలాగే ఉంటుంది. 50 లక్షల శాలరీ ఇచ్చే దాంట్లో ఎంత టెన్షన్స్, ఎంత ప్రెజరు, ఎంత మైండ్ టెన్షన్స్ ఉంటాయో వాళ్ళకి తెలుసు. చేసిన వాళ్ళకి, చూసే వాళ్ళకి ఈడికేంటి 50 లక్షల ప్యాకేజ్ అని చెప్పి ఈజీగా మాట్లాడేస్తుంటారు. అది అంత ఈజీ కాదండి. అది చేసిన వాళ్ళకి పడిన వాళ్ళకి తెలుస్తుంది. అలా ఉంటుందన్నమాట. ఏదైనా మనం కష్టపడకుండా ఏది ఈజీగా రాదు. కష్టే ఫలే అన్నారు కదా. ఏ ఫీల్డ్ అయినా కానీ మనం కష్టపడాలి, ఇష్టపడాలి. జాబ్నైనా ఏదే వర్క్ అయినా మనం ఇష్టపడి చేస్తే సక్సెస్ అనేది ఎప్పటికైనా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.